ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం నుండి. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో కింద ఫుట్నోట్లో నీళ్లతో అని ఉంటుంది, నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, కింద ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతోను అనుంది, పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇప్పటిదాకా చదివిన వాక్యాల్లో ముఖ్యంగా ప్రభు నాతో మాట్లాడినట్టు అనిపించిన వాక్యాలు ఏవైతే ఉన్నావో అవి ఒక బుక్లో రాసుకొని, ముందు వాటిని బైబిల్లో అండర్లైన్ చేసుకొని తర్వాత వాటిని ఒక బుక్లో రాసుకొని ప్రేయర్ చేసుకోవడం నాకు అలవాటు. నోవహు దేవునితో నడిచాడు అని బైబిల్లో ఉంటుంది. అంటే ఏంటి? నోవహు దేవునితో నడవడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు వాక్యం చదవడం. నా దృష్టిలో నేను ఇదేనేమో నోవహు దేవునితో నడవడం అంటే అని అనుకుంటున్నా. మీరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి, దేవునితో నడవండి. అంతం వరకు, ఆయన వచ్చే వరకు ఆయనతో మనం నడుద్దాం. ఆమేన్. మీలో ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తే ముందు వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే జనవరి 1వ తారీఖు నుండి బైబిల్ చదవడం అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నా. అనేకులు బైబిల్ చదవాలనే ఆశతో వీడియోస్ చేస్తున్నాను. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో మొదటి వీడియో నుంచి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. డైలీ ఒక 4 అధ్యాయాలు చదువుతూ ఒక సంవత్సరం కంప్లీట్ అవ్వకముందే బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు అనే ఆశతో ముందుకు వెళ్తున్నాను. ఈ మాటలు కానీ ఈ వాక్యాలు కానీ మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.